హలో, ఇప్పుడు పాలకూర పప్పు చేస్తున్నాను. దానికి గాను ఫస్ట్ కందిపప్పుని నానబెట్టుకొని వాటర్ పోసి పెట్టుకున్నాను. తర్వాత పాలకూరని చిన్నగా కట్ చేసేసుకొని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసేసుకొని స్ట్రైనర్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పాలకూర కందిపప్పులో వేసుకుంటున్నాము. సన్నగా కట్ చేసుకోవాలి. మంచిగా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాక తర్వాత కట్ చేసినాక కూడా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. దాన్ని స్ట్రైనర్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు వాటిలో ఒక ఉల్లిపాయ, చాలానే పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను. ఉప్పు, పసుపు, ఒక 5 వెల్లుల్లి, జీలకర్ర ఇది వేసేసుకొని వెల్లుల్లిని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మరి మనం అట్లనే వేస్తే కొద్దిగా ఉడకదు. చింతపండు నేను ఫస్టే నానబెట్టి పెట్టుకున్నాను. ఆ చింతపండు కూడా కొద్దిగా, చింతపండు బదులు టమాటా కూడా వేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాం. జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా, ధనియా పొడి కొద్దిగా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా వేసేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ పెట్టుకుందాం. విజిల్స్ అయిపోయిన తర్వాత చూసారా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్మాషర్ తీసుకొని స్మాష్ చేసేద్దాం. మంచిగా పప్పు, పచ్చిమిర్చి, మనం వేసిన చింతపండు, అన్నీ ఉప్పు కారాలు అన్నీ కలిసేటట్టు మంచి స్మాష్ చేసుకోవాలి. నేను కొద్దిగా కారం వేస్తాను. కారం వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఓన్లీ పచ్చిమిర్చితోటి కూడా. బట్ నేను వేసాను. ఇంకా దీనికి తాలింపు పెట్టుకోవడమే. పక్కన ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కూడా మంచి చిట్పటని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, మళ్ళీ ఒక 4-5 వెల్లుల్లిని క్రష్ చేసిన వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని ఎండుమిర్చి బాగా నల్లగా అయ్యేంతవరకు చూడొద్దు, మామూలుగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అది తీసుకొచ్చి పాలకూర పప్పులో ముందుగానే ఉడకపెట్టుకున్న పప్పులో వేసేసుకొని పోపు అంతా మంచిగా కలిపేసుకుంటే పాలకూర పప్పు రెడీ.